ఇదిగో అబ్బాయి, నీ పేరేంటి? వేణు. నాకు మామిడికాయ కోసి పెట్టవు ప్లీజ్. వేణు, కోసి పెట్టవు. అదిగో అక్కడుంది. ఇదిగో. చాలు చాలు, దిగు దిగు, కిందకి దిగు. ఎందుకు ఏడుస్తావు? దిగు. నాకు దిగడం రాదు, మా అమ్మని పిలు. ఇందాక ఎక్కి దిగావుగా. నేను ఎప్పుడు చెట్టెక్కలేను, ఇప్పుడే ఎక్కాను. మొన్న వచ్చేటప్పుడు కూర్చొని మార్కెట్ తింటున్నావుగా. కొట్లో కొనుక్కున్నది. సరే ఏడు బాబు, ఎలాగే ఉండు, ఇప్పుడే వస్తాను. అక్కడే ఉండు, వస్తాను. ఇప్పుడు దిగు. అయ్యో నా భయం. నీ పక్కన పాముంది. బామా. వెళ్ళిపోయిందిలే. మరి నాకు మామిడికాయ? నీకు లేదుగా. ఇదిగో నీకొకటే. నాకు ఇంకా మామిడికాయ దొరికింది. నాకు ఇంకా మామిడికాయ దొరికింది. అది నేనిచ్చిందే. ముందెళ్ళి నేను ఇక్కడ చెప్పు కుట్టించుకో. ఏయ్, నువ్వు బాల్ ఎయ్, నేను బ్యాటింగ్ చేస్తాను. ఉండు ఉండు, నేను ఇంకా రెడీలో లేను. ఇప్పుడు నేను 4 కొడతాను చూడు. నా బాల్లో 4 కొట్టావా? చూస్తా. నవ్వద్దు, మళ్ళీ వేణు. రా ఇక్కడ రా. ఎవరినన్నా ఈ అమ్మాయి? నా ఫ్రెండ్ అమ్మా. అలాగా, నీ పేరేంటమ్మా? గౌరీ. అవును, నిన్నెప్పుడూ చూడలేదు. ఎవరమ్మాయివి నువ్వు? అమ్మా, గౌరీ వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోయారంట, అందుకని వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండడానికి ఈ ఊరు వచ్చింది. నేను వచ్చి చాలాసేపు అయింది, మా మామయ్య తిడతాడు, నేను వెళ్తాను. కళ్ళు కనిపిస్తున్నాయా? కనపడడం లేదు. అవును, ఈ రోజేంటి నన్ను ఆటలో చేర్చుకున్నారు? అడదాగాలే. ఇప్పుడు మమ్మల్ని అవుట్ చేసి చూద్దాం. ఇంకా ముందుకి పో, పో పో. అలాగే ఉండు వేణు, అలాగే ఉండు. గౌరీ, కట్టెందుకు తీసావు? నేను ఓడిపోయాను తెలుసా? ఎవరు చెప్పారు? నువ్వు గెలవచ్చుగా. ఎలా? నీ కళ్ళకు గంతలు కట్టిన వాళ్ళని చితకబాదు, అప్పుడు వాళ్ళు ఓడిపోతారు, నువ్వు గెలుస్తావు. మీరు ఎక్కడికి వెళ్ళినా నేను వదిలిపెట్టను. ఇప్పుడు నేనే గెలిచాను కదా? అవును, నువ్వే గెలిచావు. అమ్మా, నువ్వు ఉన్నంత వరకు నేనుంటాను, నువ్వు చచ్చిపోతున్నా నేను చచ్చిపోతాను. గౌరీ, అమ్మ చచ్చిపోయింది గౌరీ, నేను చచ్చిపోతాను గౌరీ. నువ్వెందుకు చచ్చిపోవడం?
ఇంక నుంచి నేను చూడటానికి ఎవరు లేరు గౌరీ. నేనున్నానుగా. మా అమ్మ అయితే ఎప్పుడు నాతో నుండి నన్ను చూసుకునేది. ఇక నుంచి నేను నీతోనే ఉంటాను, ఎప్పుడు నీతోనే ఉంటాను. నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉందా? శుభం అని ఇంట్లో వ్రతం చేసుకుంటుంటే శ్మశానం నుంచి తడి బట్టలతో వస్తారా? పాపం వేణు కూడా మనతోనే ఉంటాడు మావయ్య. పాపం అనే నిన్ను పోషిస్తున్నావు, మళ్ళీ నీకు ఇంకొకటి తోడా? మర్యాదగా లోపలికి రా. అయ్యో, ఎన్నిసార్లు చెప్పాను, ఇంకోసారి అంటే మర్యాద కూడదు. వెళ్ళండి. గౌరీ, సామాన్లన్నీ విసిరేస్తున్నాడు. గౌరీ, తీసుకోండి మీ సామాన్లు. గౌరీ, మన బ్లూ బకెట్ రాలేదే. వచ్చింది గౌరీ. వెళ్ళండి. అదేంటండి ఇలా అర్ధాంతరంగా వాళ్ళని బయటకు పొమ్మంటే ఎక్కడికి వెళ్తారు పాపం? నువ్వెవరమ్మా నాకు చెప్పడానికి? నా ఇల్లు నా ఇష్టం. వేరే వాళ్ళు అద్దె ఎక్కువ ఇస్తామంటే ఇల్లు ఖాళీ చేయమని ఎన్నోసార్లు చెప్పాను. ఖాళీ చేయకపోతే ఏం చేయమంటావు? నాకు కొంచెం టైం ఇవ్వండి, అందుకంటే ఎక్కువ అద్దె ఇస్తాను. మా గౌరీకి ఇల్లంటే చాలా ఇష్టం. గౌరీ, ఎంత టైం అడుగుదాం? ఒక 5 ఏళ్ళు అడుగుదామా? అదేం వద్దులే గాని కార్పొరేషన్ బిల్డింగ్ పక్కన చోటు ఉందిగా, అక్కడికి వెళ్దాం పదా. అక్కడ పైనే ఉండదుగా గౌరీ, మరి వర్షం పడుతుందిగా. వర్షం ఆగిపోతుందిలే. మరి చలిగా ఉంటుందిగా. చల్లగా బాగుంటుంది పదా. చల్లగా ఉంటుంది. త్వరగా పద గౌరీ. వర్షం ఆగేటట్టు లేదు వేణు. ఆకలేస్తుంది అన్నావుగా, ఉండు నేను ఏదైనా తెస్తాను. నువ్వు ఉండు గౌరీ, నేను తీసుకొస్తాను. జాగ్రత్త వేణు. ఏంటి దీన్ని ఎక్కడి నుంచి పెట్టాలి? తీసుకెళ్ళి నన్ను అనుమానిస్తారేంటి? కావాలంటే తాళి చూడండి. లాకప్ ఓపెన్ చేయి. ఎలో లోపలికి వెళ్ళు. ఇదిగో దెబ్బ పడిందంటే చూసుకో మరి. మాది డీసెంట్ ఫ్యామిలీ అండి. అదిగో మా ఆయన, ఇదిగో తాళిబొట్టు. ఆడి పేరేంటి? పేరు అది ఏదో గంట సేపు నాడు పేరు కూడా చెప్పలేదక్క. నువ్వు కూడా కట్టుకున్నావా తాళి? వాడిని మగుడు కదా? చెప్పు. అది కాదు, మేత్రం చెక్ పోస్ట్ దగ్గర ఇంట్లో అద్దెకుండే వాళ్ళం. ఆగు. ఈ అమ్మాయి నీకేమవుతుంది? గౌరీ, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నేను తను తీసుకురాలేదు, తనే నన్ను ఊరి నుంచి తీసుకొచ్చింది. అనుకున్నా. తీసుకెళ్ళి లోపలే. ఎస్ సార్. తీసుకెళ్ళి. గౌరీ, ఇలాంటి కేసులు ఎందుకు చూసుకుంటా? గౌరీ, 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 వదిలేయండి సార్. గౌరీ, గౌరీ సార్, గౌరీ చెప్తుంటా. లపాకీ కోసం ఎవడైనా తెగించి పోలీసు చెట్టు పట్టుకుంటాడా? ఇది అలాంటి కేసు కాదు, ఇది వేరే. వదిలేయండి.
చూడండి, మర్యాదస్తులుగా బతకాలంటే ఇలా అడ్డమైన చోట్ల కనపడి లేనిపోని గొడవలు తెచ్చుకోకండి. నారాయణగూడ రామాలయం దగ్గర ఒక ఇంట్లో లేడీస్ అంతా చీరలకు అద్దకాలు వేస్తుంటారు. నేను పంపించానని చెప్పండి, వాళ్ళు మీకు పనిస్తారు. సరేనా? సరే, వెళ్ళండి. ఏంటే గౌరీ, మీ ఇద్దరు ఇంకా చిన్నపిల్లలే అనుకుంటున్నారా? అదేంటత్తా అలా అడిగావు? మరి ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరగాలి పిచ్చిదానా. ఆడపిల్లకి వయసు వచ్చాక పెళ్లి చేసుకుని మొగుడనేవాడు తోడుండాలే. అవును, వేణు పెళ్లి మాట ఏమైనా ఎత్తాడా? లేదత్తా. సరిపోయింది, వాడు ఎంతసేపు దాన్ని కొంగు పట్టుకు తిరగటమే తప్ప ఆ మాట ఎత్తడుదినా. ఇక లాభం లేదు, మనమే ఏదో పూనుకోవాలి. అదేనే నేను ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను. గౌరీ, 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 వేణు నీకోసం సైగ చేస్తున్నాడు. అడు చూడు గౌరీ. ఏం చేస్తాడో చూద్దాం. గౌరీ, గౌరీ. మాధవి, పెద్ద బజార్లో బాబురావు తెలుసుగా? మీ అన్నయ్య గారు అబ్బాయి సినిమా హీరోలా ఉంటాడు, వాడా? వాడే. మొన్న మన గౌరిని చూసాట, కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటానంటున్నాడు. చేసేద్దామా? చేసేద్దాం. వాడికి సొంత వర్క్ షాప్ ఉంది, బాగా సంపాదిస్తున్నాడు. నాది వర్క్ షాపే. వర్క్ షాప్ నీది కాదురా, నువ్వు అందులో పనోడివి. అది నువ్వు 4 రోజులు వరుసగా పనిలోకి వెళ్తేగా ఎప్పుడు గౌరీ గౌరీ అంటూ దాని చుట్టూ తిరుగుతూ ఉంటావు. గౌరీ, నీకెందుకు గాని మా వారితో మాట్లాడి ఆ అబ్బాయితో నీ పెళ్లి జరిపించేస్తాను, సరేనా? తీసుకో. ఇదా ఏంటి? ఈ బండి ఎవడదా? నాదే. నీదా? బండి తీక్క నుంచి చెప్పడానికి నువ్వు ఈ షెడ్ ఆనండ్రా. రే, ఇది ఎవడ ఇక్కడ మిఠాయి కొట్టేటి మిఠాయి మెత్తాడు, కళ్ళు కనబట్టలేదండ్రా. కస్టమర్ సార్, రిపేర్ కి వచ్చాడు. కస్టమర్ రా? అవును, బండి రిపేర్ కి ఇచ్చా. ఈలోగా టైం వేస్ట్ ఉంది కానీ వ్యాపారం చేసుకుంటున్నా. ఇటువంటి చెత్తబండి ఇక్కడ రిపేర్ చేస్తాను ఎవరా నీకు చెప్పింది? ఇక్కడ 4 వీలర్ రిపేర్ చేయబడి బోర్డు పెట్టారు కదా. 4 వీలర్స్. 4 సైకిల్ చక్రాలు దీనికి తగిలించేస్తే ఇది 4 వీలర్ అయిపోద్దా? కాదా? ఓహో, అయితే తమరు 4 వీలర్ ట్రబుల్ ఏంటి సార్? ఇప్పుడు ఏమీ లేదండి, ఆ. బండి స్పీడ్ గా వెళ్తుంటే లైట్ గా సౌండ్ వస్తుంది. ఇది ఎవరో బెంచ్ గారేంట్రా స్పీడ్ కి వెళ్తే సౌండ్ రాకుండా ఉండడానికి? ఈ గంట సౌండ్ కన్నా ఏంట్రా? ఈ బోర్డు ఏంట్రా? బంబం బకాడియా సెంటర్ లో సోంపాపిడి మురళి స్వీట్ ప్యాలెస్. ప్యాలెస్. ఆ. ఏదో ప్యాలెస్ అయితే అయ్యి బాబు ఎక్కడ ప్యాలెస్? ఇదిగో, అనవసరంగా నా బిజినెస్ లో తలదొచ్చొద్దు. బిజినెస్. ఆ. ఒరే, నీ సోంబాబు మొత్తం కలితే 16 రూపాయలు, దీన్ని 40 రోజులు అమ్ముతావు. మరి దీన్నే బిజినెస్ అంటే టాటా బిర్లా చేసేదేంట్రా? అది నాకు తెలియదు. తెలియదు కాబట్టి నువ్వు ఇలా తగలట్టుకొని బంటి ఎదవా పేరెంట్ లవ్లు రాస్తావా? రై ఎదవనుకుని ఎదవా, సరిగ్గా బ్రష్ చేయరా ఎదవా. అయ్యో బాబాయ్, చెప్తావేంట్రా? కళ్ళు కనపడ్డది ఎదవకే. ఏంటై నువ్వేంటి పని మానేసేలా దిగాలుగా కూర్చున్నా? పద పని చూడు. నిన్నేనయ్యా బాబు, పద. దిగాలుగా కూర్చున్నాడు ఇక్కడ. ఒరేయ్ ఎదవా, పెట్రోల్ వచ్చాయి. సరే సరే. రాజుగారు, మా ఇంటి దగ్గర అమలక్కలందరూ గౌరీని సుబ్బమ్మత్తయ్య వాళ్ళ అన్నయ్య కొడుక్కిచ్చి పెళ్లి చేస్తామంటున్నారు. ఆడపిల్లకి పెళ్లి వచ్చినప్పుడు పెళ్లి చేయలేండయ్యా. ఆ రెంచెలకి గౌరీకి పెళ్ళైతే నాకు తనతో ఉండటం కుదరదుగా. ఎలా కుదిరితే? పెళ్ళైతే 3 తెలిపోద్దు కదా. గౌరీని వదిలి నేను ఉండలేను. నేను ఎప్పుడూ గౌరీతోనే ఉంటాను. అయితే గౌరీ నువ్వే పెళ్లి చేసుకోవాలి. నేనా? నువ్వే. ఇంతగా అమ్మాయితో ప్రేమించానని ఎప్పుడని చెప్పావా? అమ్మో, గౌరీ తిడుతుంది. తిడుతుందా? నీకు ఇదో భయం ఉందండి. అయితే నేను చెప్పినట్టు చేస్తావా? ఏం చేయాలి? నేను పెళ్లి అవ్వక ముందు మా ఆవిడ దగ్గర నీలాగా భయపడ్డాను. అప్పుడు ఏమైందంటే, ఓ రోజు ఒంటరిగా రోడ్డు మీద వెళ్తుంది, గట్టి కౌలించుకుని అని ముద్దు పెట్టాను. అంతే, మా ఇద్దరికి పెళ్లి అయిపోయింది. నువ్వు కూడా అలా చేసావనుకో, గౌరితో నీ పెళ్లి అయిపోద్ది. అయ్యో, అలా చేస్తే తప్పు కదండి. కోరుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఇదే దారి, వేరే దారి లేదు. మరి రాజుగారు ఒకసారి మీ ఆవిడని రోడ్డు మీదకి రమ్మనరా? మా ఆవిడ ఎందుకు? ఆవిడ ఒకసారి గట్టిగా కౌగులించుకుని ముద్దు పెట్టుకుంటాను. అప్పుడు గౌరీతో నాకు పెళ్లి అయిపోతుంది. అలా చేస్తే గౌరీతో నీ పెళ్లి అవడం కాదురా, మా ఆవిడ నీతో లేచిపోతే. అదేంటి రాజుగారు, మీరేగా చెప్పారు. పొరపాటు అయిపోయిందిరా. సరే గానీ ఈ కామెడీ ఐడియా వదిలే, నువ్వు హీరో అయ్యే ఐడియా చెప్తాను, విను.
గులాబీ పువ్వు నీకోసమే తెచ్చాను. బాగుందా గౌరీ? బాగుంది, కానీ నేను గౌరీని కాదు. ఆ? ఆ, ఏంటి ఇవాళ ఇంత అందంగా ఉన్నావు? అందంగా ఉన్నాను కదా, అంతే. ఆ, గౌరీ ఏమైంది వేణు? ఏంటి వేషం? నీకోసమే గౌరీ. నాకోసమా? ఆ, ఎందుకు? సుబ్బమ్మత్త ఎవరో కుర్రాడు ఉన్నాడు, చాలా అందంగా ఉంటాడు, నీకు నచ్చుతాడని చెప్పిందిగా. మరి నేను ఏదో ఒకటి చేసి నీ కళ్ళకి అందంగా ఉంటేనే నీకు నచ్చేది. చెప్పు గౌరీ, ఇప్పుడు అందంగా ఉన్నానా? చెప్పు గౌరీ, నేను అందంగా ఉన్నానా? అందరూ నేను అందంగా ఉన్నానంటున్నారు, నీ కంటికి మాత్రం నేను అందంగా కనిపించట్లేదా? చెప్పు గౌరీ. ఏంట్రా అందంగా ఉంది? నువ్వు అందంగా ఉన్నావా? లేవు. చిన్నప్పుడు చెంపెర జుట్టుతో మురికి చొక్కాతో గౌరీ నాతో ఆడుకుంటావా అని ఆశగా అడిగావే, అప్పుడు అందంగా ఉన్నావు. నాకు ఆకలేస్తోంది అని అడగగానే పొక్కుల బస్తాలు మోసి ఒళ్ళంతా మసితో ఇదిగో తిను గౌరీ అని 2 ఇడ్లీ తెచ్చిచ్చావే, అప్పుడు అందంగా ఉన్నావు. నాకప్పుడప్పుడు వచ్చే కడుపు నొప్పి పోవాలని ఒళ్ళు కమిలిపోయేలా కుడి చుట్టూ అంగ ప్రదక్షిణలు చేసి గుండు చేయించుకుని నా జబ్బు నయం అవ్వాలని కన్నీళ్లతో దేవుడి ముందు అడిగావే, అప్పుడు చాలా అందంగా ఉన్నావురా. నీ అమాయకత్వం, నీ నిజమైన ప్రేమే నీకు అందం వేణు. నన్ను ఆకర్షించడానికి ఇలాంటి లేని అందాలు నీకు అవసరం లేదు వేణు. ఇప్పుడు అందంగా ఉన్నావు. అరే అరే, నాకు చాలా నచ్చావు. చూడు గౌరీ, ఈ సుబ్బమ్మత్త కూడా ఎలాంటి బిందె ఇచ్చింది. ఇది ఇచ్చేసి చెంబు తీసుకుందామా? అలా అనకూడదు. సర్లే, ఇంకేం చేస్తాం, ఒకటి వేడి నీళ్ళకి ఒకటి చన్నీళ్ళకి వాడుకుందాం. మిగతా రేపు చూసుకుందాం గౌరీ. నిద్ర వస్తోంది, రేపు పడుకుంటాను గౌరీ.